వెల్కమ్ టు మై ఛానల్ మోనీ క్రియేషన్స్ 3297. ఎండాకాలం వచ్చింది, మేము ఏం చేయాలని అర్థం కాక వంట చేసేటప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చింది మాకు. ఏం ఐడియా వచ్చిందంటే గోంగూర కట్టతోటి ఒక బొమ్మనైతే తయారు చేసుకున్నాం. ఒక ఆడపిల్ల లెక్క. ఆ ఆడపిల్లకి తలకాయ పెడుతున్నాము, బాడీ పెట్టాము, గోంగూర వేలతోటి వెంట్రుకలు పెట్టాము, గోంగూరతోటి గౌను తయారు చేసినాము, మిరపకాయలతోటి చేతులు తయారు చేస్తున్నాము. ఆ చేతులు కూడా పైకి చూపిస్తుంది, ఇంకొకటి ఏమో చేతు అటు స్ట్రేట్గా ఉంటుంది. సో ఈ బొమ్మలో చూస్తే మన కూరగాయలు అమ్మే విధంగా ఉంటుంది. అలా కాకరకాయ, గోంగూర, మిరపకాయ, గోంగూర వేర్లతోటి మేమైతే ఇక్కడ కూర తోటి మేము చిన్న బొమ్మనైతే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఒక ఉల్లిగడ్డ పెట్టాము. ఉల్లిగడ్డ కడిగి చేసుకోవాలి. ఉల్లిగడ్డ కడిగి చేసుకొని ముఖం లాగా పెట్టుకోవాలి. ముఖం అక్కడ పెట్టాలి ముఖం లాగా. కాకరకాయ వచ్చేసి మొండెము, గోంగూర వచ్చేసి అది మిడ్డియా పైదామా ఎవరి ఫ్రాకు పెట్టుకున్నాము. మళ్ళీ ఎండుమిరపకాయతోటి ఒక నూరు పెట్టినాం. మనిషికి నూరు కావాలి కదా బొమ్మకు, ఒక నూరు అయితే చిన్నగా అక్కడ వేసుకుని నూరు పెట్టినాము. మళ్ళీ ఏం చేయాలా, ఆవాల గింజతోటి 2 కళ్ళు పెట్టినాము, ఒక బొట్టు పెట్టినాము. 2 కళ్ళు, ఒక బొట్టు. సో ఇలా ఏం చేయాలనేటప్పుడు చిన్న ఐడియా వచ్చి ఈ విధంగా బొమ్మనైతే చేసుకున్నాం. మేము టైంపాస్ కావడానికి, వంట చేయడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఈ విధంగా బొమ్మనైతే తయారు చేసుకున్నాము. చూడ్డానికి అయితే చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు దానిపైన కూరగాయలు అమ్మే విధంగా ఒకటి పెడుతున్నాం. కూరగాయలు అమ్ముతుంది ఆ బొమ్మ, కూరగాయలు అమ్ముతున్నది. ఏం కూరగాయలు అంటే మిరపకాయనేమో పట్టాయి, చూడు పెట్టే మిరపకాయ పట్టి, ఆ ఉల్లిగడ్డ మధ్యలో చిన్న కాకరకాయ పెట్టుకున్నాము. ఆ మిరపకాయ పట్టి, ఆ కట్ట మీద ఉల్లిగడ్డలు, కాకరకాయలు పెట్టి కూరగాయలు అమ్ముతున్నది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. బొమ్మనైతే చూసేయండి మీరు, ఇంకా చూడండి. వావ్. సో మీరు మీ పిల్లలకి విధంగా అలవాటు చేయండి, అల్లరి నుంచి తప్పించుకోండి. బాయ్ బాయ్, సీ యూ.